స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. నిన్న క్లాస్లో చెప్పిన లాస్ట్ సమ్ కాన్ సైక్లిక్ అంటే 4 పాయింట్స్ మనకి కాన్ సైక్లిక్ అని ప్రూవ్ చేయాలి అంటే 4 పాయింట్స్ కూడా ఒకే సర్కిల్ మీద ఉన్నాయి అని చెప్పాలి. అంటే 4 పాయింట్స్ లై ఆన్ ది సేమ్ సర్కిల్. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ 3 పాయింట్స్ తీసుకుని సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి 4th పాయింట్ ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే 4th పాయింట్ కూడా సర్కిల్ మీద ఉంది అని అర్థం. దట్ మీన్స్ 4 points lie on the same circle. That implies given 4 points are concyclic. So అదే విధంగా ఫస్ట్ ఇక్కడ ఈ 4 పాయింట్స్ కూడా కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయమని ఆ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సరే, గివెన్ పాయింట్స్ let a is equal to 9, 1, b is equal to 7, 9, c is equal to -2, 12, d is equal to 6, 10. ఫస్ట్ ఏ బీసీ అనే పాయింట్స్ తో సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రిక్వైర్డ్ సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. ఇందులో మనకి g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ మూడు కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ a ఆఫ్ 9, 1 ఇంప్లైస్ అంటే a అనే పాయింట్ తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే x ప్లేస్ లో 9, y ప్లేస్ లో 1. అప్పుడు 9² ప్లస్ 1² ప్లస్ 2g ఇంటూ 9 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ c ఈక్వల్ టు 0. That implies 9 9s are 81 plus 1, 9 2s are 18g, 2 1s are 2f plus c equal to 0. 81 plus 1, 82 plus 18g plus 2f plus c equal to 0. Equation 2. Next, b of 7, 9 implies అంటే ఇప్పుడు 7² అంటే x ప్లేస్ లో 7, y ప్లేస్ లో 9. 7² ప్లస్ 9² ప్లస్ 2g ఇంటూ x ప్లేస్ లో 7 ప్లస్ 2f ఇంటూ y ప్లేస్ లో 9 ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 7 7s are 49 ప్లస్ 9², 9 9s are 81. 7 2s are 14g, 9 2s are 18f plus c equal to 0. That implies 9 plus 1 10, 1, 130 plus 14g plus 18f plus c equal to 0. Equation 3. Third point, -2, 12. C of -2, 12 implies -2 whole square plus 12² plus 2g into x plus లో -2 plus 2f into 12 plus c equal to 0. That implies 4 plus 144 minus 4g plus 24f plus c equal to 0. That implies 148 minus 4g plus 24f plus c equal to 0. Equation 4. Same ఇంతకు ముందులాగే 2 minus 3 implies అంటే ఈక్వేషన్ 2 నుండి ఈక్వేషన్ 3 ని మైనస్ చేస్తున్నాం. సో 82 ప్లస్ 18g ప్లస్ 2f ప్లస్ c minus 130 minus 14g minus 18f minus c equal to 0. That implies 18g minus 14g. 18 minus 14, 4. So 4g. 2f minus 18f. So minus 16f. Plus c minus c cancel. 130 minus 82. 10 minus 2, 8. 12 minus
8 4. సో బిగ్ నెంబర్ కి మైనస్ ఉండడం మైనస్ 48 ఈక్వల్ టు 0. 4 టేబుల్ కామన్ తీసిన g మైనస్ 4 టేబుల్ 16 లో 4f మైనస్ 12 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 5. నెక్స్ట్ ఈక్వేషన్ 3 మైనస్ 4. ఈక్వేషన్ 3 మైనస్ 4 implies ఫస్ట్ ఈక్వేషన్ 3 రాస్తున్నాను 130 ప్లస్ 14g ప్లస్ 18f ప్లస్ c మైనస్ 148 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4g minus 24f minus c equal to 0. Minus c plus c cancel implies 18g plus 4g 14g plus 4g 18g 18f minus 24f and a minus 6. Next 130 minus 148 and a minus 18 equal to 0. 6 table common desna. 6 table 3 times 3g 1 time minus f minus 3 equal to 0. Equation 6. ఇప్పుడు మనం 5th equation 6th equation ఈ రెండు సాల్వ్ చేయడం ద్వారా g వాల్యూ f వాల్యూ వస్తాయి. Solve equation 5 and 6. G F 1 minus 4 minus 12 1 minus 4. Next ఇక్కడ minus 1 coefficients రాసుకోండి minus 1 minus 3 3 minus 1. That implies G by minus into minus plus 4 3s are 12 minus into minus plus 12 ones are 12 plus into minus minus 12 f by minus 36 3 ones are 3 1 by minus 1 plus 12. That implies G by minus 4 minus 12 1 4. Okay, ఇక్కడ 3 minus 1 minus 3 3 minus 1. Okay, G by 0 f by minus 33 1 by 11. G is equal to 0 by 11. F is equal to minus 33 by 11 implies G is equal to 0, F is equal to minus 3. 3 times cancel. So, G value మనకి 0 వచ్చింది. F value minus 3 వచ్చింది. So, G value, F value వచ్చింది. ఈ G value, F value తీసుకెళ్లి ఈక్వేషన్ 2 లో గాని 3 లో గాని 4 లో గాని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా C value వస్తుంది. So, ఈక్వేషన్ 2 implies 82 plus 18 into G value 0 plus 2 into F value minus 3 plus C equal to 0. So 82 the value 0 minus 6 plus C equal to 0. C plus 82 minus 6 76. 76 is equal to 0. C is equal to minus 76. సో G వాల్యూ F వాల్యూ C వాల్యూ మూడు ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ మూడు తీసుకుని ఈక్వేషన్ 1 లో పెడితే రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ 1 ఇంప్లైస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2g వాల్యూ 0 2gx ప్లస్ 2f అంటే మైనస్ 3 2fy ప్లస్ c అంటే మైనస్ 76 ఈక్వల్ టు 0. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈ టర్మ్ 0 మైనస్ 6x minus 76 equal to 0. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ తీసుకుని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఈ ఈక్వేషన్ 0 is equal to 0 వస్తే అంటే
ఆ పాయింట్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే దట్ పాయింట్ లైస్ ఆన్ ది సర్కిల్. దట్ మీన్స్ 4 points lies on the same circle. So 4 points are concyclic. D of 6, 10 implies ఈ ఈక్వేషన్ లో పెడదాం ద్వారా ఎంత 6 square plus 10 square minus 6 into 6 minus 70 ఒక్క నిమిషం ఇదంతా minus 6y కాబట్టి y ప్లేస్ లో అంటే 6 into 10 minus 76 equal to 0 implies 36 plus 10 square means 100 minus 60 minus 76 equal to 0 implies 136 minus 136 equal to 0 implies 0 equal to 0. That implies D of 6, 10 lies on x square plus y square minus 6y minus 76 equal to 0. That means 4 points lie on the same circle. That implies given points are concyclic. Required equation. This is required equation. And the x square plus y square minus 6y minus 76 equal to 0. Next sum చూడండి. Show that the points 1, 2, 3, -4, 5, -6, 19, 8 are concyclic and find the equation of the circle on which they lie. అంటే ఈ 4 points concyclic అని చెప్పాలి అంటే ఫస్ట్ 3 points తో సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. 4th పాయింట్ తీసుకుని ఆ వచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే దాని మీనింగ్ ఏంటంటే 4th పాయింట్ కూడా ఆ సర్కిల్ మీద ఉంది అని అర్థం. అంటే 4 పాయింట్స్ ఒకే సర్కిల్ మీద ఉంటే ఆ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అని చెప్తాం. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం ఫస్ట్ గివెన్ పాయింట్స్ లెట్ A is equal to 1, 2, B is equal to 3, -4, C is equal to 5, -6, D is equal to 19, 8. Required equation x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Equation 1. ఫస్ట్ ఆ పాయింట్ తీసుకుని ఈ ఈక్వేషన్ లో పెడతాం. ఎంత ఫస్ట్ a of 1, 2 implies 1 square plus 2 square plus 2g into 1 and x place లో 1 y place లో 2 plus 2f into 2 plus c equal to 0. That implies 1 plus 4 plus 2g plus 4f plus c equal to 0 implies 1 plus 4 5 plus 2g plus 4f plus c equal to 0. Equation 2. Next second point b of 3, -4 implies. So x place లో 3 y place లో -4 వెంటనే 3 square plus -4 whole square plus 2g into 3 plus 2f into -4 plus c equal to 0. అంటే 9 plus 16 plus 6g minus 8f plus c equal to 0. 9 plus 16 25 plus 6g minus 8f plus c equal to 0. Equation 3. Next third point
C of 5 comma minus 6 implies and x place లో 5 y place లో minus 6. So 5 square plus minus 6 whole square plus 2g into 5 plus 2f into minus 6 plus c equal to 0. That implies 25 plus 36 plus 10g minus 12f plus c equal to 0. 61. 30 plus 20, 50, 11. And 61 plus 10g minus 12f plus c equal to 0. Equation 4. ఇప్పుడు సేమ్ ఇంతకు ముందులాగే 2 minus 3 చేస్తాం, ఒక ఈక్వేషన్ వస్తుంది. 3 minus 4 చేస్తే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ 2 minus 3 implies ఈక్వేషన్ 2 ఏంటి మనకి 5 plus 2g plus 4f plus c. ఈక్వేషన్ 3 మైనస్ చేయాలి. minus 25 minus 6g plus 8f minus c equal to 0. Plus c minus c cancel. 2g minus 6g minus 4g. 4f plus 8f 12f. Next minus 25 plus 5 minus 20 equal to 0. Minus 4 table కామన్ తీసి 0 లోకి పంపిస్తున్నాను. So minus 4 table one time. So g minus 3f plus 5 equal to 0. Equation 5. Next equation 3 minus 4. Equation 3 minus 4 implies. Okay, equation 3 రాస్తున్నాం. 25 plus 6g minus 8f plus c. Equation 4 minus 61 minus 10g plus 12f minus c equal to 0. Minus c plus c cancel. So that implies 6g minus 10g minus 4g. And then big number ki minus undi kabatti. Next minus 8f plus 12f. Big number ki plus undi kabatti plus 12 minus 8 4f. Next constant minus 61 plus 25. And 11 minus 5 6. 5 minus 2 3. Big number minus ఉంది కాబట్టి minus 36 equal to 0. సో ఇప్పుడు minus 4 కామన్ తీస్తున్నాను. minus 4 టేబుల్ వన్ టైం కాబట్టి g minus f plus 4 table 9 times cancel equal to 0. So equation 6. Solve 5 and 6. Solve 5 and 6 implies g f 1. ఎలాగ సాల్వ్ చేయడం YCX మెథడ్ -3 5 1 minus 3 minus 1 9 1 minus 1 AD minus BC formula. So G by 9 3s are minus 27 minus 5 into minus 1 minus 5 minus into minus plus 5 is equal to F by 5 ones are 5 minus 9 ones are 9 1 by 1 into minus 1 minus 1 plus 3. That implies G by 27 minus 5 minus 22 is equal to F by 5 minus 9 minus 4 1 by 3 minus 1 2. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేద్దాం. G by minus 22 equal to 1 by 2. That implies minus 22 అడిగితే మల్టిప్లై చేస్తుంది 1 ని. G is equal to minus 22 by 2. 2 table 11 times cancel.
that implies g equal to minus 11. నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్ చేస్తే f by minus 4 is equal to 1 by 2. f is equal to minus 4 by 2. 2 table 2 times cancel, that implies f is equal to minus 2. సో g వాల్యూ వచ్చింది మనకి, f వాల్యూ కూడా వచ్చింది. ఇప్పుడు ఇంకా c వాల్యూ కావాలి. సో ఈక్వేషన్ 2 లో గానీ 3 లో గానీ 4 లో గానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి c వాల్యూ కూడా వస్తుంది. ఈక్వేషన్ 2 లో పెడదాం. ఈక్వేషన్ 2 implies 5 ప్లస్ 2 ఇంటూ g వాల్యూ మనకి మైనస్ 11 ప్లస్ 4 ఇంటూ f వాల్యూ మైనస్ 2 ప్లస్ c ఈక్వల్ టు 0. సో దట్ implies 5 minus 11 2s are 22 minus 8 plus c equal to 0. That implies 5 minus 30 equal to 0 plus c equal to 0. That implies c minus 25 equal to 0 implies c is equal to 25. So మనకి g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ మూడు కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇవన్నీ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి రిక్వైర్డ్ సర్కిల్ వస్తుంది. అయిన తర్వాత ఈక్వేషన్ 1 ఇంప్లైజ్, ఈక్వేషన్ 1 ఒకసారి మళ్ళీ రాసుకున్నాను. ఈక్వేషన్ 1 లో g ప్లేస్ లో మైనస్ 11, f ప్లేస్ లో మైనస్ 2, c ప్లేస్ లో 25 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దట్ ఎంప్లాయిస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ g వాల్యూ మైనస్ 11 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ f వాల్యూ మైనస్ 2 ఇంటూ y ప్లస్ c ఈక్వల్ టు c వాల్యూ కూడా మన దగ్గర ఉంది ఎంత, ప్లస్ 25 ఈక్వల్ టు 0 ఇంప్లైస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 11 2s are 22x మైనస్ 4y ప్లస్ 25 ఈక్వల్ టు 0. సో ఫైనల్ గా మనకి ఇది రిక్వైర్డ్ సర్కిల్. ఇప్పుడు మనం చెప్పాల్సింది కాన్సైక్లిక్ అని చెప్పాలి. అంటే ఫోర్త్ పాయింట్ తీసుకుని, అంటే ఫోర్త్ పాయింట్ ద్వారా కూడా ఈ సర్కిల్ పాస్ అవుతుంది అని చెప్పాలి. అంటే ఫోర్త్ పాయింట్ ఈక్వేషన్ లో పెడితే సాటిస్ఫై అవ్వాలి, అంటే 0 ఈక్వల్ టు 0 రావాలి. వస్తే దాని మీనింగ్ ఏంటంటే ఈ సర్కిల్ ఈ డి అనే పాయింట్ ద్వారా కూడా పాస్ అవుతుంది అని అర్థం. అంటే ఈ 4 పాయింట్స్ ద్వారా పోతుంది కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అని చెప్తాం. సరే, డి ఆఫ్ 19,8 ఇంప్లైస్ 19 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ మైనస్ 22 ఇంటూ 19 మైనస్ 4 ఇంటూ 8 ప్లస్ 25 ఈక్వల్ టు 0. సో మనం ఇప్పుడు 19 ఇంటూ 19 ఎంతంటే 361 ప్లస్ 8 8s are 64 మైనస్ 22 ఇంటూ 19 418 మైనస్ 32 ప్లస్ 25 ఈక్వల్ టు 0. ప్లస్ లన్నీ యాడ్ చేద్దాం. సో 361 64 25 5 ప్లస్ 4 9 ప్లస్ 1 10 1 12 13 14 15 1 అంటే ప్లస్ లోనే యాడ్ చేస్తే మనకి 450 వచ్చింది. ఈ మైనస్ రెండు యాడ్ చేస్తున్నాం. 418 32 8 ప్లస్ 2 10 0 3 4 5. సో మైనస్ 450 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ 0 ఈక్వల్ టు 0. సో దాని మీనింగ్ ఏంటి, ఈ ఫోర్త్ పాయింట్ ద్వారా కూడా ఈ సర్కిల్ పాస్ అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ మరి ద సర్కిల్ ఆన్ విచ్ దే లై అంటే ఈ ఈక్వేషన్ అన్నమాట. ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 22x మైనస్ 4y ప్లస్ 25 ఇజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సమ్ చూడండి.
if 1 comma 2 3 comma minus 4 5 comma minus 6 and c comma 8 are concyclic then find c అంటే ఈ 4 పాయింట్స్ కూడా కాన్సైక్లిక్ అని క్వశ్చన్ లో ఇచ్చారు మనకి. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, కాన్సైక్లిక్ అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఈ 3 పాయింట్స్ తోని సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి కాన్సైక్లిక్ ఇచ్చేసారు కాబట్టి 4th పాయింట్ తీసుకుని ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి సి వాల్యూ వస్తుంది. సో సాటిస్ఫై అవుతుందని వాళ్ళు ఇచ్చారు. సో ఈ 4th పాయింట్ వచ్చిన ఆన్సర్ లో సర్కిల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ ఫైనల్ గా వస్తుంది. ఇంతకు ముందు సమ్ ఇది సేమ్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. సరే ఒకసారి గివెన్ పాయింట్స్ లెట్ a is equal to 1 comma 2, b is equal to 3 comma minus 4, c is equal to 5 comma minus 6, d is equal to c comma 8. సరే required circle x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Equation 1. First a of 1 comma 2 implies 1 square plus 2 square plus 2g into 1 plus 2f into 2 plus c equal to 0 implies 1 square means 1 plus 4 plus 2g plus 4f plus c equal to 0. That implies 1 plus 4 5 plus 2g plus 4f plus c equal to 0. Equation 2. b of 3 comma minus 4 implies, so 3 square plus minus 4 whole square plus 2g into 3 plus 2f into minus 4 plus c equal to 0. That implies 9 plus 16 plus 6g minus 8f plus c equal to 0. 9 plus 16 25 plus 6g minus 8f plus c equal to 0. Equation 3. Next c of 5 comma minus 6 implies 5 square plus minus 6 whole square plus 2g into 5 plus 2f into minus 6 plus c equal to 0. That implies 5 square into 25 minus 6 whole square into minus 6 into minus 6 36 plus 10g minus 12f plus c equal to 0. That implies 61 plus 10g minus 12f plus c equal to 0. Equation 4. ఇంతకు ముందు సమ్లో చేసినట్లుగానే ఈక్వేషన్ 2 minus 3 చేస్తాం, 3 minus 4 చేస్తాం. ఈక్వేషన్ 2 minus 3 implies ఈక్వేషన్ 2 ఏముంది 5 plus 2g plus 4f plus c minus 25 minus 6g plus 8f minus c equal to 0. That implies 2g minus 6g minus 4g 4f plus 8f plus 12f 5 minus 25 minus 20 equal to 0. ఇందులో minus 4 టేబుల్ కామన్ తీస్తున్నాను. minus 4 ఇందులో 1 టైం, సో g 1g అంటే g. minus 4 ఇందులో minus 4 3s are 12, so 3 times. minus 4 ఇందులో 5 times equal to 0. Equation 5. Next equation 3 minus 4 implies equation 3 ఏంటంటే 25 plus 6g minus 8f plus c. Next 4 minus 61 minus 10g plus 12f minus c equal to 0. Plus c minus c cancel.
That implies minus 8 minus 10 minus, sorry, G kada plus 6 minus 10 minus 4G minus 8 plus 12 plus 4F 25 minus 61 minus 36 equal to 0. Minus 4 table common this one time G minus F plus 9 equal to 0. Equation 6. Next ఇప్పుడు solve 5 and 6. Solve 5 and 6 implies G F 1 middle నుంచి YCX method minus 3 5 minus 3 5 1 minus 3 1 minus 3. Next minus 1 9 1 minus 1 minus 1 9 1 minus 1. So that implies G by minus 27 minus 5 formula minus plus 5 is equal to F by 5 minus 9 1 by minus 1 plus 3. That implies G by minus 22 F by minus 4 1 by 2. That implies G is equal to minus 22 by 2. 2 table ఇందులో 11 times. So G equal to minus 11. Next ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే F by minus 4 equal to 1 by 2. F equal to minus 4 by 2. 2 table 2 times. F is equal to minus 2. So G value మనకి minus 11. F value minus 2. Equation 2 లో substitute చేస్తే equation 2 implies 5 plus 2 into G value మనకి minus 11 plus 4 into F value మనకి minus 2 వచ్చింది plus C equal to 0. That implies 5 minus 22 minus 8 plus C equal to 0. So 5 minus 30 plus C equal to 0. That implies C minus 25 equal to 0. And then 5 minus 30 and a minus 25. That implies C is equal to 25. కాబట్టి మనకి C value ఎంత వచ్చిందంటే 25 వచ్చింది. Therefore required equation x square equation 1 లో పెడతాం. Equation 1 implies x square plus y square plus 2 into G value minus 11 into x plus 2 into minus 2 into y plus 25 equal to 0. That implies x square plus y square minus 22x minus 4y plus 25 equal to 0. So ఇదే మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్. కానీ ఏమన్నాడు 4 points are concyclic given that A, B, C, D are concyclic అని క్వశ్చన్ లో మనకి ఇచ్చారు. అంటే D of C, 8 ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది అని అర్థం అన్నమాట. కాన్సైక్లిక్ ఇచ్చారు అంటే 4th పాయింట్ కూడా ఆ సర్కిల్ ద్వారా పాస్ అవుతుంది అంటే ఆ సర్కిల్ ఆ 4th పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అని అర్థం. సో x ప్లేస్ లో C స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ మైనస్ 22 ఇంటూ C minus 4 into 8 plus 25 equal to 0. That implies C square plus 64 minus 22C 32 plus 25 equal to 0. C square minus 22C 64 25 5 plus 4 9 89 minus 32 9 minus 2 7 8 minus 3 5 plus 57 equal to 0. సో మనం తీసుకునే ఫ్యాక్టర్స్ రెండు మల్టిప్లై చేస్తే
ఎంత రావాలి 57 రావాలి. యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన 22 రావాలి. సో 19 3s 57 minus 20 రావాలి కాబట్టి -19 -3. So that implies c square minus 19c minus 3c plus 57 equal to 0. First terms లో c కామన్ తీస్తున్నాం. c minus 19 minus 3 కామన్ తీస్తే c minus 19 equal to 0. సో ఫైనల్ గా మనకి ఈ రెండు టర్మ్స్ లోను కూడా c minus 19 కామన్ తీస్తున్నాం. That implies c minus 19 కామన్ తీస్తే ఇక c minus 19 పోతే ఏముంది c minus 3. చూడండి c minus 19 కామన్ తీస్తే ఇక్కడ c ఇక్కడ -3. సో c minus 3 is equal to 0. That implies c minus 19 equal to 0, c minus 3 equal to 0. That implies c is equal to 19 or c is equal to 3. మనకి find the value of c అని అడిగారు. సో c వాల్యూ 19 or చూడండి ఇది పబ్లిక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్, ఇది గ్యారంటీ వచ్చే సమ్ అన్నమాట మనకి. సో సర్కిల్స్ టాపిక్ లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఏదంటే ఇది ఒకటి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c if the points 2, 0, 0, 1, 4, 5, 0, c are concyclic. చూడండి రీసెంట్ గా 1, 2, 3, 4, 5, 6 టైమ్స్ అడిగాడు. సో ఇది ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. సరే, ఫస్ట్ given points let a is equal to 2, 0, b is equal to 0, 1, c is equal to 4, 5, d is equal to 0, 5. ఫస్ట్ ABC పాయింట్స్ తో మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. రిక్వైర్డ్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. ఫస్ట్ a ఆఫ్ 2, 0 అనే పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. దట్ ఎంప్లాయిస్ 2 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2g into 2 plus 2f into 0 plus c equal to 0. That implies 4 plus 2 2s are 4g plus c equal to 0. Equation 2. b of 0, 1 implies 0 square plus 1 square plus 2g into 0 plus 2f into 1 plus c equal to 0. That implies 1 value 0 plus 2f plus c equal to 0. Equation 3. Next to c of 4, 5 implies and x place lo 4, y place lo 5. So that implies 4 square plus 5 square plus 2g into 4 plus 2f into 5 plus c equal to 0. That implies 4 square value 16 plus 5 square into 25 plus 4 2s are 8g, 5 2s are 10f plus c equal to 0. So 41, 20 plus 10 30, 5 plus 6 11. So 41 plus 8g plus 10f plus c equal to 0. Equation 4. Same ఇంతకు ముందు చేసిన విధంగానే equation 2 minus 3 implies ఒక equation 2 ఏంటంటే 4 plus 4g plus c. Equation 4 మైనస్ చేయాలి 3 ని. So minus 1 minus 2f minus c equal to 0. Minus c plus c cancel. That implies 4g minus 2f 4 minus 1 plus 3 equal to 0. Equation 5. Next equation 3 minus 4 చేద్దాం. Equation 3 minus 4 implies
1 plus 2f plus c minus 41 minus 8g minus 10f minus c equal to 0. Minus c plus c cancel. ఇక్కడ మనకి 8g minus 8g plus 2 minus 10 minus 8f minus 8f minus 41 plus 1 minus 40 equal to 0. సో ఇందులో మైనస్ ఏ టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నాం. సో మైనస్ ఏ టేబుల్ కామన్ తీస్తే g plus f plus 8 5s are 40 equal to 0. సో ఈక్వేషన్ 6. సో అంతకు ముందు చేసిన విధంగానే సాల్వ్ 5 and 6. Solve 5 and 6 implies YCX method లో G F 1 ఫస్ట్ నుంచి మధ్యలో మొదలు పెట్టాలి. చేస్తే -2 3 4 -2 నెక్స్ట్ 1 5 1 1 AD minus BC G by -10 -3 F by 3 minus 5 4s are 20. అలాగే that is equal to 1 by 4 1s are 4 -2 అంటే +2 అంటే G by -13 F by -17 1 by 6. That implies ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే G equal to -13 by 6. ఈ రెండు ఈక్వల్ చేస్తే F is equal to -17 by 6. మనకి ఇంకా ఫైనల్ గా C వాల్యూను క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈక్వేషన్ 2 లో గాని 3 లో గాని 4 లో గాని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈక్వేషన్ 2 implies 4 plus 4 into G అంటే -13 by 6 plus C equal to 0. 2 table 2 times 3 times. So that implies 4 plus into minus 26 by 3 plus C equal to 0. LCM 3. 4 3s are 12 minus 26 plus C equal to 0. C 26 minus 12 minus 14 by 3 is equal to 0. So that implies C is equal to 14 by 3. So మనకి G వాల్యూ, F వాల్యూ, C వాల్యూ మూడు ఫైండ్ అవుట్ చేసాం. ఈ C అంటే సర్కిల్ లోని C. ఇంకా మనకి ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సరే ఈ మూడు కూడా ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఈక్వేషన్ 1 implies సో ఇదే కదా మన ఈక్వేషన్. సో ఈక్వేషన్ 1 లో పెడితే దట్ implies x square plus y square plus 2 G value -13 by 6 plus 2 into F value -17 by 6 plus C value 14 by 3 is equal to 0. 2 table ఇందులో 3 times, 2 table ఇందులో 3 times. ఫైనల్ గా మనకి LCM 3. సో ఇక్కడ LCM లో ఇక్కడ 3 లేదు కాబట్టి 3 తో మల్టిప్లై చేయాలి. అంటే ఎంత 3x స్క్వేర్ ప్లస్ దీన్ని కూడా 3 తో మల్టిప్లై చేయాలి. 3y స్క్వేర్ ఇక్కడ సేమ్ డినామినేటర్ పైన వాల్యూ నోట్ చేయడమే. ఎంతంటే -13x ఇక్కడ కూడా డినామినేటర్ సేమ్ LCM. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో పైన వాల్యూ -17y ప్లస్ ఇక్కడ సేమ్ కాబట్టి 14 equal to 0. So that implies 3x square plus 3y square minus 13x minus 17y plus 14 equal to 0. ఇది మనకు కావలసిన సర్కిల్. కానీ ఫోర్త్ పాయింట్ గివెన్ 4 points ఆర్ కాన్సైక్లిక్ అని మన క్వశ్చన్ లో ఉంది. అంటే ఈ ఫోర్త్ పాయింట్ తీసుకుని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది అని ఇచ్చారు క్వశ్చన్ లో మనకి. సో గివెన్ దట్
A, B, C, D are concyclic. So D of ఎంత ఇచ్చారు మనకి 0, C అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. సో x ప్లేస్ లో 0, y ప్లేస్ లో c. సో 3 into 0 square plus 3 into c square minus 13 into 0 minus 17 into c plus 14 equal to 0. And x place లో 0, y place లో c. That implies is value 0. So 3c square ఈ value 0 minus 17c plus 14 equal to 0. Factors 14 into 3. మనం తీసుకునే కూడా -14 -3 తీసుకుందాం. సో దట్ ఎంప్లాయిస్ దీన్ని యాడ్ చేస్తే మధ్యలో వాల్యూ రావాలి, మల్టిప్లై చేస్తే 14 into 3 రావాలి. తీసుకునే రెండు ఫ్యాక్టర్స్ తో కూడా -14 -3 తీసుకున్నాం. 3c స్క్వేర్ -3c -14c రెండు యాడ్ చేస్తే -17c ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఈ రెండులోనూ 3c కామన్ చేస్తున్నాం. 3 క్యాన్సిల్, c క్యాన్సిల్ అయిపోతే ఇంకొక c ఉంది -1. ఈ రెండులోనూ -14 కామన్ తీస్తే c -1. సో ఫైనల్ గా నేను ఇక్కడ c -1 కామన్ తీస్తున్నాను. ఇక్కడ ఏముంది 3c -14 ఈక్వల్ టు 0. c -1 is equal to 0. 3c -14 equal to 0. c is equal to 1. 3c is equal to 14. c is equal to 14 by 3. సో మనకి కావాల్సిన ఫైనల్ గా ఇచ్చిన ఈ c యొక్క ఆన్సర్ 14 by 3. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ కి ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.